అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు చుక్కకూర తాలింపు రెసిపీ అనేది షేర్ చేశాను. ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుందండి. రెసిపీ అనేది చూద్దాము. దీనికోసం అనేసి ఫస్ట్ 3 కట్టలు ఇక్కడ చుక్కకూర అనేది తీసుకున్నానండి. ఈ చుక్కకూర మనకి సిమిలర్‌గా ఉంటుంది గోంగూరలాగా. కానీ అంత పులుపు ఉండదండి. కొంచెం మైల్డ్‌గా పులుపు అనేది ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. మనం ఇంకా దీంతో పప్పు కూడా చేసుకోవచ్చు. ఇలా ఆకుకూరలు ఎప్పుడైనా ఎక్కువ వాటర్ తీసుకొని ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి ఇసుక మొత్తం వెళ్ళిపోతుందండి. శుభ్రంగా అడుక్కెళ్ళిపోతుంది మనకి వాటర్లోకి. అసలు ఇసుక అనేదే ఉండదన్నమాట. దీని తర్వాత ఒక ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం ఎండుమిర్చి, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం టొమాటో అనేది ఒక టొమాటో యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని. ఇంకా ఇందులో ఎక్కువ ఏమి వేయక్కర్లేదండి. ఆల్రెడీ మనకి కొంచెం పులుపు టేస్ట్ ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు. టొమాటో వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక పావు స్పూన్ పసుపు, ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ నేను రాళ్ళుప్పు వేసుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకోవాలండి. చుక్కకూర వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా చుక్కకూర నుంచి రిలీజ్ అయిపోయిన వాటర్ అంతా వెళ్ళిపోయి మనకి దగ్గరికి అవ్వాలండి కర్రీ అనేది. ఈ ఉడుకుతున్నప్పుడు ఏంటంటే మనం వెల్లుల్లి అనేది పొట్టు తీసేసి లైట్గా దంచుకొని వేసుకుంటే అది కర్రీలో ఉడికి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఇంకా ఎక్కువగా తినే వాళ్ళైతే వెల్లుల్లి ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఇష్టంగా తింటాను కాబట్టి నేను కొంచెమే వేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.